వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేయగా మేనిఫెస్టోపై కేవలం బాబు, చంద్రబాబు ఫోటోలే కనిపించాయి. టీడీపీ, జనసేన అడ్డగోలు హామీలు అంగీకరిస్తే బీజేపీకి చెడ్డ పేరు వస్తుందని మేనిఫెస్టోపై ఉమ్మడి ఫోటోకు బీజేపీ నిరాకరించిందని సీఎం జగన్ ఆరోపించారు. ఇక కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. ఏపీలో కూటమి మేనిఫెస్టో హామీలపై వైసీపీ రియాక్షన్, అలాగే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఇక ప్రజలే జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఈ అంశాలన్నిటిపై మన బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమేష్ నాయుడు గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రమేష్ నాయుడు గారు, నిన్న ప్రజాగలం అంటూ ఉమ్మడి మేనిఫెస్టో 2024ను రిలీజ్ చేశారు. అయితే మేనిఫెస్టోపై మోదీ కానీ అలాగే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫోటో లేకపోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. 2014లో కొన్ని హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా నెరవేర్చిన హామీలు ఇచ్చారు కాబట్టే భారతీయ జనతా పార్టీ భయపడి కనీసం ఫోటో దిగడానికి కూడా సిద్ధం కాలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. నిన్న దీనికి సంబంధించి సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి విందాం సార్. పీసీఆర్ సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. అమ్మఒడి ఆయన 15,000 ఇస్తున్నాడు కాబట్టి నేను 20,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకో 5,000 పెంచి లేదా 3,000 పెంచి నేను కూడా చేయూత ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి 10,000, నేను 20,000 వేస్తాను. ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం 90%, 10% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం. రైట్, రమేష్ నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై మీ సమాధానం ఏంటి సార్? ముందుగా పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే అన్న. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కూడా ప్రకటించింది. అవును. ఆ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఫెయిల్ అయింది, సరైనటువంటి రూపు దాల్చలేదనేటువంటి అభిప్రాయం అందరూ వ్యక్తపరిచారు. దాంట్లో సత్యం ఉండొచ్చు, అసత్యాలు ఉండొచ్చు, సద్విమర్శ ఉండొచ్చు, విమర్శ ఉండొచ్చు. అలాగే నిన్న తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే బీజేపీతో కలుపుకొని మేనిఫెస్టో రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి విషయంలో పాలసీల మీద మాట్లాడచ్చు. ఇది సాధ్యం అవుతుంది, ఇది అసాధ్యం అవుతుంది. దాని వరకు మనందరం కూడా రాజకీయాల్లో వెల్కమ్ చేయాలి. అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో మా భాగస్వామి పక్షాలైనటువంటి వాళ్ళను రిలీజ్ చేసేటువంటి సమయానికి పిలవలేదు. అందరినీ పిలిచి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు, తమిళనాడులో ఇంకొకరు, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో శివసేన నుంచి విడిపినటువంటి వాళ్ళు, నవనిర్మాణ సేన అధినేత, వీళ్ళందరినీ మేము పిలవలేదండి, వాళ్ళ ఫోటోలు వేయలేదండి. అదే సమయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మా యొక్క పార్ట్నర్స్, వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది.
మోడీ గ్యారంటీ పేరు మీద దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఫోటోలు అనేది అప్రస్తుతము, అది ప్రధానమైనటువంటి అంశం కాదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మేము మీరు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి నైతికంగా మేము మద్దతు ఇస్తాము. కేంద్రం నుంచి ఎంత కావాలో అంత చేస్తాము, ఇతోధికమైనటువంటి సహాయం చేస్తాము, గతంలో కూడా చేస్తాం. కాబట్టి ఫోటో ఉంటే మేము కలిసిపోయినట్టు, ఫోటో లేకపోతే వ్యతిరేకించినట్టు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఒక ప్రతినిధి పంపించడం జరిగింది, ప్రత్యేకంగా ఎన్నికల కోఆర్డినేటర్. ఆయన ఆ వేదిక పంచుకోవడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకు వచ్చి అన్నమయ్య జిల్లాలోనే వీలర్లో ప్రసంగించాడు. చాలా సంతోషం. అంటే రమేష్ నాయుడు గారు, ఒకటి వేదిక పంచుకోవడం, రెండోది ఫోటోకి నిరాకరించిన అంశాన్ని వైసీపీ ఎత్తి చూపుతోంది. 2014లో ఇదే కూటమి హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నెరవేర్చిన హామీలు ఇస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ నేతలే అన్నారని మీ జిల్లా పర్యటనలోనే సీఎం జగన్ ఒక కామెంట్ చేశారు. ఓకే, నేను ఫోటో కూడా నిరాకరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు మేము ఫోటో పెట్టొద్దని చెప్పి మేము వ్యతిరేకించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చెవులో చెప్తామా? ఒక పాలసీ డెసిషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఒక మోడీ గ్యారంటీని మేము మేనిఫెస్టోని హైలైట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు సంబంధించిన ఎంపిక చేయబడిన అంశాలను హైలైట్ చేయాలనేటువంటి దానికి తగ్గట్టు పాలన చేయాలని ఉన్నారు. అదే సమయంలో దానికి సంబంధించిన బీజేపీ, జనసేన, అలాగే టీడీపీ సంబంధించిన లోగో ఏదైతే ఉందో కూటమి లోగో వేసారా లేదా? వ్యతిరేకించేట్టుగా ఉంటే మా యొక్క లోటస్ ను కూడా తీసేయండి అని చెప్పాలి కదా. కాబట్టి నేను చెప్తున్నా, దీంట్లో ఫైనల్ గా విమర్శించడానికి ఆ మేనిఫెస్టోలో ఏ అంశము దొరకలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి కోడిగుడ్డు మీద ఈకలు పెరుగుతున్నాడు. ఈ రోజు లోగో కూడా లేదు సార్, అన్నమయ్య జిల్లాకు వచ్చాడండి. మరి ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టోలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమకు సంబంధించిన హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా అని చెప్పాడు, మదనపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా అని చెప్పాడు, ధర స్థిరీకరణ నిధి 5,000 కోట్లు పెడతా అన్నాడు. మరి ఆ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఏమైనా పెట్టాడండి? రైట్, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. మీరు ఇద్దరే ఉన్నారు కాబట్టి అవి కూడా మాట్లాడదాం. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన అంశంపై మీరు వివరణ ఇచ్చారు. వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ వ్యాప్తంగా జాతీయ పార్టీకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అక్కడ ఎవరు కూడా మీ పార్ట్నర్స్ని అప్పటికి కొన్ని పొత్తులు కుదరలేదు కాబట్టి పిలవలేకపోయాము. అంటే లోకల్ లెవెల్లో ఎవరైతే మేజర్ పోర్షన్స్ ఉన్నాయో ఆ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసుకుంటున్నాయి, వాటికి నైతిక మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ప్రకటించింది. ఫోటో పెట్టలేదు, ఇవన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం అంటున్నారు రమేష్ నాయుడు గారు. సార్ సతీష్ గారు, ముందుగా మీకు, రమేష్ నాయుడు గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు సీట్లు పంచుకుంటారు, ఓట్లు మాత్రం ఇద్దరు కలిపేయమంటారు, బట్ మేనిఫెస్టో మాత్రం వాళ్ళే అండి, వాళ్ళకి సంబంధం మాకు లేదండి అని అంటే చూసేటటువంటి జనాలు ఏమైనా అమాయకుల్లాగా కనపడుతున్నారు. కూటమిలో 3 పార్టీలు ఉంటే 3 పార్టీల్లో 2 పార్టీలు వాళ్ళిద్దరు ఫోటోలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. 3వ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చున్నాక సరే ఆయన్ని పట్టుకోమని మేనిఫెస్టోని ఆ కాపీని వాళ్ళకి ఇస్తే నేను పట్టుకొని ఆ కాపీని అది ఒక అంటరాందాగా చూస్తే మళ్ళీ దాన్ని వీళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు టీవీ డిబేట్ లో కూడా సమర్థించుకుంటా ఉంటే దీనికి ఇంకేం చెప్తారండి వాళ్ళకి? చూసేటటువంటి జనాలు అంత అమాయకంగా కనపడుతున్నారు రమేష్ నాయుడు గారికి. ఇప్పుడు మీరు సరే మీ ఆ 2 పార్టీల మేనిఫెస్టో అండి, మాది కేంద్రంలో సపరేట్ మేనిఫెస్టో, మాకు దానికి సంబంధం లేదు అని చెప్పదలుచుకున్నారా, లేదంటే ఆ హామీలన్నిటికీ మాది బాధ్యత అని చెప్పదలుచుకున్నారా? ఎస్, ఆ 2 పార్టీల రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ నైతిక మద్దతు అని ఇందాక అన్నారు కదా. ఏంటి నైతిక మద్దతు అంటే నైతిక మద్దతు మీన్స్ ఏంటి? ఆ ఇచ్చినటువంటి హామీలన్నిటికీ మీది పూచి అని చెప్పి మీరేమన్నారు? రేపు పొద్దున మోడీ గారు, అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఆ మేనిఫెస్టో కాపీని పట్టుకొని, ఎస్ మేము జాతీయ పార్టీకి ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటది, బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కల్పించినటువంటి మేనిఫెస్టోకి నాది బాధ్యత అమలు చేయడానికి అని చెప్పి చెప్పించే ధైర్యం, దమ్ము మీకు ఏమైనా ఉన్నాయా? ఆ మేనిఫెస్టోలో అసలు మీ ఫోటో లేదు, మీ పేరు లేదు, మీ ప్రస్తావన లేదు. అంటే మీరు మొన్నటిదాకా ఏమన్నారు? మేము హామీల అమలుకు నైతిక బాధ్యత వహిస్తామని ఇప్పుడే రమేష్ నాయుడు గారు అన్నారు. రమేష్ నాయుడు గారు ఎవరు చెప్పడానికి నైతిక బాధ్యత వహిస్తానని? హూ ఇస్ రమేష్ నాయుడు? రమేష్ నాయుడు గారు ఏమన్నా దాంట్లో ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో రేపు భాగస్వామ్యా, లేదంటే కేంద్ర బీజేపీకి ఆయన అధ్యక్షుడా, లేదంటే ఏమన్నా
రాష్ట్ర అధ్యక్షురాలకి దిక్కు దివానం లేదు కదా ఇక్కడ. రాష్ట్ర అధ్యక్షురాలనే పిల్లలు ఆ కార్యక్రమానికి. వెంకటరెడ్డి రాష్ట్ర అధ్యక్షురాలు లేనప్పుడు రమేష్ నాయుడు గారు ఆమె ఇచ్చాడండి, ఇంకో అధికార ప్రతినిధి వచ్చి హామీ ఇచ్చాడండి, మాది నైతిక బాధ్యత అన్నాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఎవరు సార్? 3 పార్టీల కూటమిలో ఈ రోజు కేంద్రంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి రమేష్ నాయుడు గారు వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తాను. జాతీయ పార్టీగా ఉన్నప్పుడు ఎస్ మీరు 3 పార్టీల మాత్రం ఏమని చెప్పారు సార్? మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నాం, ఎన్డీఏ మేనిఫెస్టో అన్నారండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి ఓటు వేయొద్దండి, నన్ను చూసి ఎటు మీరు వెయ్యరు కాబట్టి ఎన్డీఏని చూసి ఓటు వేయండి అని అన్నాడు. అన్నాడా లేదా సతీష్ గారు? ఎన్డీఏని చూసి ఓటు వేయమని అడిగినప్పుడు మరి ఎన్డీఏ మేనిఫెస్టోనా ఇది తెలుగుదేశం మేనిఫెస్టోనా? మరి ఎన్డీఏ సపరేట్ గా ఎన్డీఏ మేనిఫెస్టో చూసి ఓటేయమని చంద్రబాబు నాయుడు 2-3 సందర్భాలు అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టోగా భావించాలా, లేదంటే ఆ 2 పార్టీల మేనిఫెస్టోగా భావించాలా? చివరికి మేనిఫెస్టో పట్టుకొని ఫోటో ఇవ్వటానికి కూడా మీ పార్టీకి సంబంధించిన సిద్ధార్థనాథ్ ఆయన నిరాకరించడం డైరెక్ట్ గా మన మీడియాలోనే లైవ్ లోనే చూసాం. ఓకే, ఒక మీరు చెప్పిన దానికి నేను చిన్న చెప్పండి సార్, మాట్లాడండి. యాడింగ్ ఏంటంటే సోదరుడు వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. సోదరుడు కూడా రాయలసీమ వాడే, మేబీ మా ప్రాంతానికి దగ్గర వాడు. ఈయన కూడా ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమం వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా చూస్తాం. వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తిని వ్యక్తిగా చూడడం, మాట్లాడేటువంటి ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది. అంతో ఎంతో పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ విషయాల మీద అవగాహన ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పార్టీ నడపడండి, వెంకటరెడ్డి కూడా నడుపుతాడు. అందుకే కుటుంబ పార్టీలకు, కుల పార్టీలకు, జాతీయ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుందంటే తేడా చెప్తుంది. కాబట్టి నేను బీజేపీ కార్యకర్తగా నాకు 100% నరేంద్ర మోడీ గారు, నేనేం కోనికిస్గా కాదు, బీజేపీలో 25 సంవత్సరాలుగా నేను స్టూడెంట్ డేస్ నుంచి సంఘం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా. నేను చెప్పేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగానే మాట్లాడతా. నా మాటకు 100% విలువ ఉంటుంది. రమేష్ నాయుడు గారు నేను ఒక అధికార ప్రతినిధిగా మాదండి పూచి అని చెప్పితే అది వ్యాలిడ్ కాదు సార్. మీ పార్టీలో ఒక వ్యక్తి వచ్చి హామీలన్నిటికీ నాది బాధ్యత. రమేష్ నాయుడు గారు పాయింట్ లోకి వచ్చారు. బీజేపీ నాది పూచి అని నేను చెప్పలేదు. మీకు ఇష్టం వచ్చినట్టు ప్రిడిక్షన్ చేసుకుంటే నేనేం చేయాలా? నా నోట్లో పెడితే మీ అభిప్రాయాన్ని. బీజేపీ నైతిక మద్దతు ఇస్తుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాల వ్యవధిలో మాకు సిద్ధాంత రీత్యా మేము వ్యతిరేకిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చేసేటువంటి ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము నైతికంగా మద్దతు ఇచ్చాము. ఒక రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఈ దేశాన్ని ఒక టీమ్ స్పిరిట్ తో ముందుకు తీసుకుపోవాలి. సాధ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని మేము 100% నైతిక మద్దతు ఇస్తున్నాం కూడా ఇప్పుడు కూడా. లేకపోతే మీరు నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కదా. ఓకే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్తున్నా, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయంలో నాకు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్. మా పార్ట్నర్స్ ఏవైతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రాంతీయ పార్టీల యొక్క ప్రథమ ప్రాధాన్యం, తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. కానీ మా విషయంలో నేషనల్ పార్టీగా, యాజ్ ఏ నేషనల్ పార్టీగా మేము జాతీయ అంశాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చుకుంటాం. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలో మాత్రమే చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రమేష్ నాయుడు గారు, మీరు ఇప్పుడు జేడీఎస్ మీరు పొత్తులో ఉన్నారు, కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. జేడీఎస్ కి మాకు సంబంధం లేదని చెప్తున్నారు బీహార్ లో. జేడీఎస్ చేస్తుంది, మా పార్టీకి మేము చేస్తాం. లేకంటే బీహార్ లో నితీష్ కుమార్ ఎవరైతే ఆయన పార్టీకి ఆయన రిలీజ్ చేస్తాడు, మా పార్టీకి మేము చేస్తాం. కానీ ఆ వేదికకి సంబంధించినటువంటి రిలీజ్ చేసేటువంటి సమయంలో మా యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి అయితే ఉంటాడు. ఇది విషయం. వెంకటరెడ్డి గారు దానిపై వివరణ ఇచ్చారు. మీ ఆరోపణపై రమేష్ నాయుడు గారు వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఇవ్వలేదు సార్. రమేష్ నాయుడు గారు ఇచ్చిన వివరణ అది సూటబుల్ గా కనపడదు ఎవరికైనా చూసే వాళ్ళకి. ఎందుకంటే మేము నైతికంగా మద్దతు ఇస్తాం అంటున్నారు సార్. పొత్తులో ఉన్నప్పుడు నైతికంగా మద్దతు ఇచ్చేది ఏంటంటే, పొత్తులో లేకుండా బయట ఉంటే మేము నైతికంగా మద్దతు ఇచ్చామంటే వ్యాలిడ్. వాళ్ళంతా కలిపి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలి, ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి మీరంతా భాగస్వామ్యం కావాలని ఒక పక్క చెప్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వాటికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. లేదంటే అష్యూరెన్స్ ఇస్తామని చెప్పట్లేదు. నైతిక మద్దతు ఇచ్చేదండి. నైతిక మద్దతు ఎప్పుడు ఇస్తారు సార్?
ఏమైనా సంఘీభావం తెలుపుతున్నారు ఇది నాకు అర్థం కాలే. ఒక మేనిఫెస్టో వాళ్ళ కూటమి 3 పార్టీలు కూటమా 2 పార్టీలు కూటమా, 2 పార్టీల మేనిఫెస్టోనా 3 పార్టీల మేనిఫెస్టోనా, 2 పార్టీలు కలిపి సీట్లు పంచుకున్నారా 3 పార్టీలు కలిపి సీట్లు పంచుకున్నారా? ఎన్డీఏ కూటమి చూసి చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూసి ఓటు వేయమండి, నరేంద్ర మోడీ గారు బయట నుంచి చూడండి మాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎన్డీఏ కూటమిని ఓటు అడుగుతున్నారు వాళ్ళు. ఎన్డీఏ కూటమికి ఓటు అడుగుతున్నప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అవుతుందా సపరేట్ మేనిఫెస్టో అవుతుందా? ఇది ముందు దీని మీద చర్చించినాక లోపల చాలా విషయాలు ఉన్నాయి వాటి మీద చర్చించవచ్చు, ఎందుకంటే అది సాధ్యపడేటటువంటి హామీలు కాదు కాబట్టి. సో అభూత కల్పనతో కాపీ అండ్ పేస్ట్, కర్ణాటక పేస్ట్, తమిళనాడులో కాపీ, తెలంగాణ కాపీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపీ చేసి ఒక కిచిడీతో రూపొందించి సాధ్యపడినటువంటి అన్ని తీసుకొని వచ్చి అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ. అప్పుడు రాజశేఖర్ గారు చెప్తా ఉండేవాళ్ళు ఏదైతే ఆల్ ఫ్రీ మోసగాడు వస్తున్నాడు జాగ్రత్త అని. సేమ్ అంతకు మించి ఈ రోజు ఇచ్చినటువంటిది కానీ దాని మీద చర్చిద్దాం, ఖచ్చితంగా చర్చించాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతమందికి ఇస్తుంటే సంక్షేమ పథకాలు శ్రీలంక అయిపోతుంది, సోమరిపోతులు అయిపోతారు, అమ్మఒడి నాన్న బుడ్డ అయిపోయింది, అమ్మఒడి అసలు ఎందుకు అమ్మఒడి డబ్బులు ఇవ్వటము, స్కూల్ బాగు చేస్తే సరిపోదా, పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే బాగుండదా, తల్లులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం, ఇది ఒక సోమరిపోతు పథకం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మరి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, దానికి సాధ్యపడిన 50 సంవత్సరాలు పెన్షన్ అంట, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ అంట. అంతకుముందు 45 సంవత్సరాలకు ఒకటి పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రూపకల్పన కార్యక్రమాలు చేస్తే ఏమన్నారు సార్ వీళ్ళు, ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఎవరితో తెలుసా, కిరణ్ కుమార్ రెడ్డి 50 దాటింది, ఏదైతే 50 సంవత్సరాలు దాటింది పవన్ కళ్యాణ్ కి. అంటే ఇట్లాంటి వాళ్ళందరికీ పెన్షన్ అంట, పవన్ కళ్యాణ్ వయసు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారంట. అంటే మనకి ఇవన్నీ సాధ్యపడేయా? ఎంత అవుతుంది బడ్జెట్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మేము ఇస్తున్న సంక్షేమ పథకాలతో 70,000 కోట్ల సంవత్సరానికి అవుతుంది. వీళ్ళు సూపర్ 6 సూపర్ 7 అనేది పెట్టారు, అంతవరకే చూస్తే 1,20,000 కోట్లు అవుతుంది. నిన్న అదనంగా చాలా జాయిన్ చేశారు. మత్స్యకారులకు 10,000 మేము ఇస్తుంటే వాళ్ళు 20,000 అని. అంటే మేము ఇచ్చిన దాన్ని డబల్ చేస్తాం, త్రిబుల్ చేస్తాం అంటే మరి అప్పుడు శ్రీలంక అయిపోకుండా అమెరికా అయిద్దా సార్ చెప్పండి, లేదంటే ఇంకేమన్నా అయిద్దా, ప్యారిస్ అయిద్దా? అప్పుడు సార్ చెప్పాలి కదా, దానికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఈ రెవెన్యూ ఎంత అవుతుంది, ఇది కూడా మేము ఇక్కడ నుంచి ఇంత తీసుకొని వస్తాం, రాష్ట్ర రెవెన్యూ ఎంత, లేదా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా మేము ప్రత్యేకంగా ఇంత ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఈ అమలు చేస్తామని చెప్పదలుచుకున్నారు. దాని సమాధానం బీజేపీ కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, ఈ మేనిఫెస్టో చూపించే ఓటు అడుగుతారా, ఓటో మేనిఫెస్టో, అది ఇప్పుడు తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో చూపించి బీజేపీ ఓటు అడగదా, మేనిఫెస్టో చూపించి వాళ్ళు ఓటు అడుగుతున్నారు. వైసీపీ ఆరోపణలో ఒక్క నిమిషం పక్కన పెడతాం. అంటే మామూలుగా ఎక్కడైనా ఒక కూటమిగా పోటీ చేసేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం అనేది ఒక ఫినామినాగా వస్తుంది కదా రాజకీయాల్లో. మీరు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మనం చాలా సంవత్సరాలుగా నేను డిబేట్స్ కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిన్న మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా మీ పార్టీ నేత సిద్ధార్థనాథ్ నిరాకరించడం అనేది ఇప్పుడు ఈరోజు అన్ని పతాక శీర్షికల్లో బాగా హైలైట్ అయింది. అలాగే మోదీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పాలనపైన ప్రస్తావించకపోవటాన్ని కొందరు ఎత్తి చూపారు. అలాగే మనం ఈ మధ్యకాలంలో టీడీపీ నేతలు కొందరు చేస్తున్న కామెంట్స్ చూసాం. ధర్మారెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట కేంద్రంలో నెగ్గింది, కానీ సిఎస్ డీజీపీని బదిలీ చేయాలన్న టీడీపీ కూటమి మాట నెగ్గలేదని కొంత తెలుగుదేశం పార్టీ నేతలే ప్రైవేట్ టాక్స్లో మాట్లాడుతున్న సందర్భం. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాతోటి ఆమె అంటుంది, ఎవరు శర్మిల గారు బీటీఎం అంటుంది, దాన్ని మనం ఆమోదిస్తామా, యాక్సెప్ట్ చేయగలుగుతామా? మనం ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో లెటర్ రాశాడు ధర్మారెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో, ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఆల్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికలు అనేది ఒక పండుగ, మనకు అత్యంత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ. మన ఈ దేశం ఈ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం ప్రజాస్వామ్యం పరడవిల్తాందంటే ఎన్నికల వ్యవస్థ సరిగ్గా ఉండడం కారణంగా. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా సరిగ్గా ఎన్నికలు నిర్వహించుకోలేదు. ఈ క్రమంలో ఐఏఎస్ అందరూ కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఎందుకు ప్రస్తావించారంటే అంటే ఏపీలో బీజేపీ వైఖరి కొంత అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు కూటమితో అన్నది ఒకటి, రెండోది వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉంది రాజకీయంగాని. ఎవరితో సేల్ అయినా ఎవరితో కాకపోయినా పాలసీస్ ఏదైతే ఉన్నదో ఏ క్షణానికి ఆ క్షణానికి. ఇప్పుడు మాతో కూడా పార్లమెంట్ లో కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటు వేసాడు, జగన్మోహన్ రెడ్డి గారు వేశారు, ప్రతిపక్షాలు మాతో విభేదించేటువంటి కమ్యూనిస్టులు ఏం సార్ అన్ని విషయాల్లో మీకు మద్దతు ఇచ్చారు, చాలా విషయాల్లో కమ్యూనిస్టులు కూడా మాకు మద్దతు ఇచ్చారు. అంటే ఎలా ఉంటదంటే మనం ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెరగలేదు అనేది అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధి కోణం ఎంతవరకు అన్హెల్తీ కాంపిటీషన్ లో 2 పార్టీల మధ్య ఉన్నటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ లో దుమ్మెత్తి పోసుకోవడానికి తప్ప ఈ
సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు మనందరం కూడా నీ అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా చూడాలంటే సాధ్యం కాదండి. నీకున్నంత కోపం నాకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అది వేరే. కానీ మరి ఉమ్మడి మేనిఫెస్టో అన్నప్పుడు వాళ్ళిద్దరు మేనిఫెస్టో ఇచ్చి మా నైతిక మద్దతు ఉంటుందంటే ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తాయి కదా. 100% ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తాయి కదా. భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని సిద్ధార్థనాథ్ సింగ్ గారు ప్రకటన చేశారు. రేపు పొద్దున్న మేనిఫెస్టో అమలు కాకపోతే మాకు బాధ్యత లేదు, మా ముగ్గురు మేనిఫెస్టో కాదని రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ తప్పించుకోవడానికి ఏమైనా చూస్తుందా? లేదు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా రంజకమైనటువంటి నిర్ణయాలకు 100% మద్దతు ఇస్తున్నాం. బయట పార్టీలకే ఇస్తున్నాం. వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఇవ్వమండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అంటున్నారు ఏంది మామూలుగా జగన్మోహన్ రెడ్డి రమేష్ నాయుడు గారు అంటే వెంకటరెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే నైతిక మద్దతు అంటే ఏంటి అంటే మేనిఫెస్టోలోని ప్రతి హామీలకు మాది కూడా గ్యారంటీ, మాది కూడా హామీ అని చెబుతున్నారా? నైతిక మద్దతు అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. మేము నైతికంగా వాళ్ళకి కేంద్రం నుంచి సహకారం అందిస్తాము అని చెప్పాము. ఇప్పుడు గతంలో ఆయన రుణమాఫీ ప్రకటించారు. రుణమాఫీ ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారికి కలిసిన తర్వాత ఒక అప్పీల్ పెట్టాడు. మేము ఆ రోజు చెప్పాము ఇది సాధ్యం కాదండి, మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మాకు ఎంతవరకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫ్రీబీస్ విషయంలో కూడా మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్రీబీస్ విషయంలో కూడా మేము ఖండించాం, వ్యతిరేకించాం. మరి అలాంటి ఫ్రీబీసే ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అలాంటి ఫ్రీబీసే నిన్నటి ప్రజాగాలం మేనిఫెస్టోలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సేమ్ కార్యక్రమాలు, అమ్మఒడి, చేయూత, తర్వాత మత్స్యకారులకి, ఇప్పుడు అన్ని రంగాలకి సేమ్ ఫ్రీబీసే ఉన్నాయి ఎక్కువ. ఓవరాల్ గా దేశంలో ఉచితాలు ఇవ్వడం ఏదైతే ఉందో, టూ మచ్ గా వెళ్ళడం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాలు మీతో కూటమి పంచుకుంటున్న రెండు పార్టీల మేనిఫెస్టోలో కూడా అవే ఫ్రీబీస్ ఉన్నాయి. రమేష్ నాయుడు గారు, ఏమండి, ఉత్తరప్రదేశ్ లో మేము 2 సార్లు విజయం సాధించాం. ఉత్తరప్రదేశ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ 4 times. ఒకసారి ఆ ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడం అంటే ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు గెలిచినట్లు లెక్క. అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ అయితే ప్రకటన చేశారో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కేంద్రం చేయట్లేదండి. కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పటికీ కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నా మేము చేయట్లేదు. అంటే ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవాలి, ఆ రాష్ట్రమే రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మేము తలదూర్చము. అలాంటప్పుడు నైతిక మద్దతు ఇవ్వడం అనేది ఎలా కుదురుతుంది? కేంద్ర సహకారం అనేది ఎలా కుదురుతుంది? అంటే ఫ్రీబీస్ ఇస్తున్నప్పుడు అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా మా సహకారం అందదు, మేము పూచీ కాదన్నప్పుడు మరి దీనికి మీరు పూచీ కాదని ఒప్పుకుంటున్నట్టే కదా. విద్య ఉంది, కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి రమేష్ నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో మేము సరశిక్ష అభియాన్ ద్వారా ఇచ్చాం కాబట్టి కదా ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఈ రోజు అంతో ఎంతో ఎలక్షన్ లో చెప్పుకుంటున్నాడు కదా. రమేష్ నాయుడు గారు మళ్ళీ పాయింట్ డైవర్ట్ అవుతుంది. ఫ్రీబీస్ కి మీ వ్యతిరేకము. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్న మీ ఫ్రీబీస్ కు ఎంటర్టైన్ చేయలేదంటున్నారు. నిన్నటి ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన కొన్ని ఫ్రీబీసే ఉన్నాయి. అంటే ఈ ఫ్రీబీస్ కు సంబంధించి రేపొద్దున కేంద్ర బాధ్యత ఉండదని మరి ఒప్పుకుంటున్నట్టే కదా మీరు. సతీష్ గారు, కొన్ని విషయాల్లో వాళ్ళు రాష్ట్రాలు నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటాయి. కొన్ని కేంద్రం యొక్క సహకారం తీసుకున్నటువంటి అంశాలు 100% సహకరిస్తాం. దాంట్లో భాగంగానే రేపు ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఉంది. 25 లక్షల కుటుంబానికి బీమా, అది అప్లికబుల్ చేయగలిగితే దేశానికి ఇంప్లిమెంట్ చేస్తాం. మేము తీసుకుంటాం. కొన్ని అసాధ్యమైనటువంటి అంశాలు చేస్తాం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం కాదు, నా మాట వినండి. ఆల్రెడీ రమేష్ నాయుడు గారు ఆయన ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు. అంటే వీటన్నిటికి సంబంధించి కొన్ని కేంద్ర సహకారం అందించాల్సినవి సాధ్యమైన వాటికి ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పుడు కూడా అక్కడ ఫ్రీబీస్ ప్రకటించడానికి, ఫ్రీబీస్కి సంబంధించి అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడ ఇన్సూరెన్స్ కానీ తీసుకోలేదు. అంటే కేంద్రం సహకరించడానికి అనువైన మాత్రం మా మద్దతు ఉంటుంది అని అంటున్నారు క్లియర్ కట్గా.
సార్ అది ఒకటే పార్టీ సార్, రాష్ట్రంలో అక్కడ దేశంలో ఒకటే పార్టీ. ఉమ్, వాళ్ళు నడ్డా గారి ఫోటోను అమిత్ షా గారి ఫోటోలు వేయకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారా? ఉమ్, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క ఫోటోతో రిలీజ్ చేసి మా కేంద్ర ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు, ఉమ్, మాకు కేంద్ర బీజేపీకి దీనికి సంబంధం లేదని అక్కడ రాసి ఇచ్చారా? ఉమ్, వాళ్ళు మేము మద్దతు లేదని చెప్తే ఎట్లా కుదురుతుంది? రెండు ఇక్కడ ఉచితాలకు సంబంధించి మీరు వ్యతిరేకం అని చెప్తున్నారు కదా, Okay. మరి ఇదే కర్ణాటకలో వ్యతిరేకం అన్నారు, బస్సులు ఉచితంగా ఫ్రీ బస్సు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నారు. ఉమ్, ఎస్ తెలంగాణలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదానికి వ్యతిరేకం అని చెప్పారు. ఉమ్, మరి ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నారు బీజేపీ నాయకులకి ఏపీలో? ఓకే. మీ బీజేపీ పోటీ చేసే ఎంపీలు ఇదిగోండి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే ఉమ్, అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుందా మీకు? ఉమ్, మీరు చెప్పండి, అది తెలుగుదేశం మేనిఫెస్టో అండి, వాటికి మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ మోడీ గారి మేనిఫెస్టో చూసి మాకు ఓటేయండి, మేము ఉచితాలకు వ్యతిరేకం, ఈ ఫ్రీ బస్సులకు మేము కర్ణాటకలో వ్యతిరేకించాం, తెలంగాణలో వ్యతిరేకిస్తాం, ఇప్పుడు ఆంధ్రాలో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మీ నాయకులు ప్రచారం చేయమనండి, ఉమ్, చేస్తారా అలా? అలా కుదురుతుందా? ఏందండి ఏం మధ్యలో మాట్లాడేసి మేము దీనికి నైతిక మద్దతు అండి, కొన్నిటికి మేము మద్దతు ఇస్తాం, ఉమ్, కొన్నిటికి మాకు సంబంధం లేదు, ఉమ్. రాసి పెట్టాం సార్ ఏదో, దీనికి మద్దతు ఇస్తాం దీనికి ఇవ్వం. ఏంటండి నాకు అర్థం కాలేదు. అంటే వెంకటరెడ్డి గారు పరిశ్రమలు కాదు వెంకటరెడ్డి గారు, రమేష్ నాయుడు గారు చెప్పింది ఏంటంటే పరిశ్రమలు అలాగే ఇరిగేషన్ అలాగే కొన్ని కీలక రంగాలకు సంబంధించి కేంద్ర సహకారం ఉంటుంది, అలాగే ప్రకటించే ఫ్రీబీస్కు మాకు సంబంధం ఉండదు, మా పాలిత రాష్ట్రాల్లో కూడా ఫ్రీబీస్కి మేము ఎక్కడ పూచీకత్తు కాదని క్లియర్ కట్గా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం వీళ్ళకి ఫ్రీగా ఇస్తాం అనే దానికి మేము మద్దతు ఇవ్వం అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వగలదా భారతీయ జనతా పార్టీ? చెప్పారు కదా ఓపెన్ గా, ఇప్పుడు ఓపెన్ గా చెప్పారు కదా, కేంద్ర సహకారం అంటే కొన్నిటికే ఉంటుంది, సాధ్యం కాని హామీలకు ఇవ్వము. 2014లో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధానిని కలిసినా కూడా ప్రధాని చాలా క్లియర్ కట్ గా చెప్పారు చంద్రబాబు నాయుడుకి, ఆ అంశాన్ని కూడా రమేష్ నాయుడు గారు ప్రస్తావించారు. సార్ రమేష్ నాయుడు గారు చెప్పట్లేదు కదా సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలని చెప్పానండి. ఎస్ ఈ ఉచితాలకు మేము వ్యతిరేకం, వీటికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండదు, కొన్ని అంశాలకు మాత్రం మేము మద్దతు ఇస్తాం, ఇదిగో పలానా లిస్ట్ ఇది, దీనికే మేము మద్దతు ఇస్తాం, ఈ మేనిఫెస్టోలో మిగిలిన అంశాలకి మాకు సంబంధం లేదు, రేపు పొద్దున్న అమలు చేయకపోతే మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు అని చెప్పానండి. రమేష్ నాయుడు గారు మాట్లాడండి సార్, రమేష్ నాయుడు గారు మాట్లాడండి. మీరు కూడా మిత్రమా, మీరు కూడా చాలా అంశాలకు సంబంధించిన విషయంలో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో మద్యానికి సంబంధించి మద్య నిషేధం చేసిన తర్వాత రమేష్ నాయుడు గారు ఫైనల్ గా అడుగుతున్నది ఒకటే ఏంటంటే, ఆల్రెడీ కొన్నిటిగా మా సహకారం ఉంటుంది, ఈ ఉచితాలకు మాకు బాధ్యత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి మరి ప్రకటన చేస్తారని వైసీపీ అడుగుతుంది సార్. బ్రీఫ్ గా దీనికి సమాధానం చెప్తే క్లోజ్ చేద్దాం. ఏందండి సతీష్ గారు, అంటే కొన్ని ఉచిత అనుచితాలకి మాకు సంబంధం ఉండదు, కొన్నిటికి వాటమే మా మద్దతు ఉంటుందని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి బహిరంగంగా ప్రకటన చేస్తారని వైసీపీ అడుగుతుంది. నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ అనుమానాలు రేకెత్తించి కూటమి దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయము ఖాయమైపోయినటువంటి ట్రాప్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. మేము పడేటువంటి స్థితిలో లేము. ఒకటి వాస్తవము, కూటమి ధర్మం ఏదైతే ఉందో దాన్ని మేము పాటిస్తాము, కూటమి ధర్మం ఏదైతే ఉందో పాటిస్తాము. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి మా దగ్గర నుంచి సహకారం ఎంత కావాలని కోరుకుంటారో. రమేష్ నాయుడు గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.